హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో అమెజాన్ రివర్ ఉంది. అది చూడడానికి మా పిల్లలైతే చాలాసార్లు వెళ్ళారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. కువైట్లో అయితే ఖర్జూరం చెట్లు చాలా చిన్న చిన్న చెట్లు కూడా ఉంటాయి. ఆ చెట్టు చూడండి, మా పాప అయితే చాలా ఈజీగా పట్టుకుని ఆడుతోంది. ఇదే అమెజాన్ రివర్. దీని లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఒక్కో మనిషికి మనము 2.5 KD పే చేయాలి. మనం లోపలికి వెళ్ళగానే ఇలా మనకు చాలా అందంగా కనిపిస్తుంది. ఏదో ఒక చిన్న అడవిలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇప్పుడు రంజాన్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కువైటీ వాళ్ళు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇక్కడ కౌంటర్ దగ్గర అమౌంట్ పే చేయాలి. మేమైతే 4 వచ్చాం కాబట్టి 10 KD పే చేశాము. ఇక్కడైతే మా పాపకు ఒక ఉడత కనిపించింది. దాంతో చాలా బాగా ఆడుకుంటోంది. ఇక్కడైతే రకరకాల పాములు ఉన్నాయి. వాటిని మనము పట్టుకోవచ్చు. కావాలి అంటే ఇంకా పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి. అవి మన మెడలో కూడా వేస్తారు. కొంతమంది అంటూ ఉంటారు, అరే ఏంట్రా నువ్వు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మాట మారుస్తున్నావని. అలాంటి ఊసరవెల్లిలు అయితే ఇక్కడ చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇక్కడ ఈ బాక్సుల్లో కనిపిస్తున్నవన్నీ కూడా పాములే. ఇందులో అయితే రకరకాల పాములు ఉన్నాయి. మనకు ఏ పాము కావాలంటే ఆ పామును తీసుకొచ్చి మన చేతిలో పెడతారు. మా పెద్ద పాప అయితే భయపడకుండా పామును పట్టుకుంది. కానీ మా చిన్న పాప మాత్రం వాళ్ళక్క పాము పట్టుకుందని తన తగలను కూడా తగలట్లేదు. ఈ అమెజాన్ రివర్ అనేది చాలా చిన్నది. లోపలైతే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారని ఒక 1 అవర్ టైం పడుతుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, ఫోన్ చేస్తామని చెప్పారు. అమెజాన్ రివర్కి పక్కనే కొంతమంది ఇక్కడ జీవాల్ని పెంచుతున్నారు. అక్కడికి వచ్చి అవన్నీ చూసి వాటి రేట్ ఎంత అని అడిగాము. ఒక్కొక్కటి అయితే 20,000 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఈ జీవాల్ని పెంచుతున్నారని అడిగాను. కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పెంచుతున్నామని చెప్పారు. 1 అవర్ టైం అయిపోగానే మమ్మల్ని లోపలికి పంపించారు. ఇక్కడికి వెళ్ళగానే మాకు ఎదురుగా ఈ పక్షి కనిపించింది. దీని పేరైతే టోకో టౌకాన్ అంట. ఇదైతే ఎక్కువగా సౌత్ అమెరికాలో ఉంటుందంట. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చిన్న చిన్న పక్షులు చాలానే ఉన్నాయి. లోపలికి మనుషులు ఎవరు వచ్చినా ఆహారం ఇస్తారని అవన్నీ మనుషుల మీద వాలిపోతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్లాట్ అయితే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. ఇది రోజుకి 20 గంటలు నిద్రపోతుందంట. ఈ పక్షులైతే ఆహారం కోసం మనుషుల్ని ఎవరిని వదలట్లేదు. వాళ్ళ తలల పైన డ్రెస్సులను కూడా వదలకుండా తినేస్తున్నాయి. ఈ అమెజాన్ రివర్ అనేది చాలా చిన్నది. అందువల్ల ఇక్కడ ఎక్కడ చూసినా సరే పిల్లి జాతికి సంబంధించినవో లేదా ఓవెల్ జాతికి సంబంధించినవో లేకపోతే పాములకి సంబంధించినవే ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీని టికెట్ ప్రైస్ అయితే 2.5 KD. కానీ కువైట్లో కరోనాకి ముందు ఒమేరియా పార్క్ అని ఒక పార్క్ ఉండేది, చాలా పెద్దది. అక్కడైతే అన్ని రకాల జంతువుల్ని మనం చూడొచ్చు, అలాగే పక్షుల్ని కూడా. దానికైతే టికెట్ ఓన్లీ 1/2 KD మాత్రమే. కరోనా టైంలో ఆ పార్క్ని మూసేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఇది సర్వల్ యానిమల్ అంట. ఇదైతే ఒక పిల్లి జాతికి సంబంధించింది. కానీ వీటిని చూడగానే ఏదో పులి పిల్లల్లాగా కనిపిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల్లో అయితే ఎక్కువగా ఉంటుందంట. ఇక్కడ కనిపిస్తున్న దీని పేరైతే కాటన్ ట్యాప్ టామరిన్ అంట. ఇదైతే 0.5 kg కంటే తక్కువగా వెయిట్ ఉంటుందంట. చూడ్డానికి చాలా తక్కువ బరువుతో ఉన్నా కూడా ఇది దాదాపు 24 సంవత్సరాల వరకు బతుకుతుందంట. ఇక్కడ కనిపిస్తున్న దీని పేరైతే రకూన్ అంట. ఇది ఎక్కువగా ఉత్తర అమెరికాలో ఉంటుందంట. ఇక్కడ కనిపిస్తున్న ఇదైతే దీని ఫేస్ సరిగా కనిపించట్లేదు. ఇక్కడైతే రకరకాల గుడ్లగూబలు కనిపిస్తున్నాయి. ఇవైతే బయట ఓపెన్గానే ఉంటున్నాయి. కువైట్లో అయితే ఇలాంటి జూలు చాలానే ఉన్నాయి. అయితే అక్కడైతే రకరకాల జంతువులు ఉంటాయి, చాలా ఎక్కువగా కూడా ఉంటాయి. ఇక్కడైతే పక్షులు జంతువులు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. వీటిని అయితే గ్లాస్లో లేకుండా ఇలా చాలా దగ్గరగా చూస్తుంటే కొంచెం భయం వేస్తోంది. ఇవి చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్నాయి. మా పాప అయితే దేన్ని వదలడం లేదు. ప్రతి దాని దగ్గరికి వెళ్ళి దానికి హాయ్ చెప్పి మరీ కాసేపు ఆడుకొని వస్తోంది. ఇలాంటి వాటికైతే మా పాప చాలా దూరంగా ఉంటుంది. వీటిని చూస్తే మనకే భయం వేస్తుంది, ఇంకా చిన్నపిల్లలు భయపడతారు కదా. దీంట్లో అయితే ఒక విచిత్రమైన పిల్లి జాతికి సంబంధించిన జంతువు ఉంది. అదైతే బయటికి రాకుండా లోపలే ఉంటుంది. ఇక్కడైతే రకరకాల పాములు, కొండ చిలువలు చాలానే ఉన్నాయి. అయితే అవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. వాటిని చూస్తేనే భయమేస్తోంది. ఇదైతే మోనిస్టర్ క్రొకోడైల్ అంట. ఇదైతే ఇండోనేషియా నుంచి తెప్పించారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఓవెల్ అయితే సీసీటీవీ కెమెరా తిరిగినట్టు తన తలని సరక్ సరక్కని అటు ఇటు చక్కగా తిప్పేస్తోంది. ఇక్కడైతే అన్నీ ఇవే ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.